కొన్ని జీవితాలు సంకనాకి రోడ్డున పడడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. నా జీవితం కూడా అలా మారిపోయింది. అలా మారడానికి కారణం నేనే. కేవలం నా నిర్లక్ష్యం, నా నోటిదోల, నా సిల్లీ డ్రామాలు. ఛా! ఎవరు ఇంత లేజీగా ఇంత టైం అవుతున్నా ఇంకా ముసుగు తీయలేదే అనుకుంటున్నారా? ఎస్, ఇది నేనే. నా పేరు ప్రసాద్. నేను డిగ్రీ చదివాను. సారీ, చదువుతూనే ఉన్నాను ఇప్పటికీ. అదేనండి, సేమ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అప్పుడే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. కానీ మా నాన్న బలవంతం వల్ల అవి క్లియర్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా ఒకరోజు క్లియర్ చెయ్యనే చేశాను. కన్నాలే ఆనందమే డాడీ డాడీ, ఓ మై డాడీ, నేను డిగ్రీ పాస్ అయిపోయానే. బేటా బేటా ఓయ్ బేటా పర్సెంటేజ్ ఎంతో చెప్పు బేటా. పర్సెంటేజ్ ఎంతరా? 97%. అది 97%. 77% నాన్న. మరి అలా చెప్పు. నీ హాల్ టికెట్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఏమా మనోడు పాస్ అయ్యాడంట. ఆయన ఆనందం కోసం అలా చెప్తే బొక్కలు ఎరగొట్టాడండి. ఒరే ప్రసాదు, నువ్వు పట్టణం వెళ్ళి మంచి ఉద్యోగం చేయాలనే కదా నిన్ను మంచి చదువులు చదివించింది. ఆ చదివించాలన్నా నా పెద్ద. ఈ రోజుల్లో ఎంతోమంది డిగ్రీలు చేసి బయట ఏం జాబ్ చేయాలి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అదేం కాదురా, నువ్వు పట్టణానికి వెళ్తున్నావు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటున్నావు, అంతే. ఏవండి, స్టవ్ మీద నీళ్లు కాగిపోతున్నాయి, బాబుని వదిలేసిరండి. సరే, నేను వెళ్తానన్నా. మా వెళ్ళొస్తామా? సరేనా? నీ అమ్మ అలాగంటది కానీ నువ్వు రారా. క్యాబ్ కూడా వచ్చినట్టుంది. సిటీలో జాగ్రత్తగా ఉండు. సినిమాలు షికార్లు అంటూ టైం వేస్ట్ చేసుకోకు. చూడు ప్రసాదు, పట్నంలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా పిసినారుగా ఉండి డబ్బులు వాడుకోవాలి. ఏంది నాన్న నువ్వు? సరే, మంచి ఉద్యోగం తెచ్చుకుని గొప్ప స్థాయిలో ఉండాలిరా ప్రసాదు. లేకపోతే నువ్వు కట్టుకున్న పెళ్ళం దగ్గర కూడా నీకు విలువ ఉండదు. అలాగే తెచ్చుకుంటాలేనన్నా. అబద్ధాలు ఎక్కువ ఆడకరా. నీకుండే ఆ నోటు జోలు కాస్త తగ్గించుకో. యో పోయా స్వామి, అమ్మ వేడి నీళ్ళు పెట్టినాడు, పోయి పోసుకోబో. నేను వెళ్తా గానీ. సర్లే, జాగ్రత్తగా వెళ్ళరా. ఈడేంటి ఇప్పుడు కాల్ చేశాడు? హలో, ఎరా ప్రసాదు, సిటీకి వెళ్ళామని తెలిసింది. పైగా ఈరోజు ఇంటర్వ్యూకి కూడా వెళ్ళామంట కదా. నాలాంటి వాళ్ళు బయటికి వెళ్తే మీకు ఊర్లో భలే తెలిసిపోతుంది ఏంట్రా? లోకంలో ఏం చేస్తున్నా? సర్లేరా, నువ్వు ఇంటర్వ్యూ ఏమైందో ఫస్ట్ చెప్పా. టెన్షన్ తట్టుకోలేకపోతాను ఇక్కడ. నేను ఇంటర్వ్యూకి వెళ్తే టెన్షన్ నాకు ఉండాలి కానీ నీకెందుకురా టెన్షన్? ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ సెట్. కానీ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగారా, బాగానే చెప్పాను, అంతా ఓకే అయింది. నా డిగ్రీ పర్సంటేజ్ కూడా అడిగారు, 77% అని కూడా చెప్పాను. సూపర్ అని కూడా అప్రిషియేట్ చేశారు. అంతా బాగానే ఉంది కదరా. మరి అదే మన బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేశాం కదా, సెకండ్ టైం పాస్ అయ్యి వచ్చామని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఆఫీస్ బిజినెస్ లాస్ వస్తే సెకండ్ ఆప్షన్ ఉండదని చెప్పి మళ్ళీ రిజెక్ట్ చేశారా. ఏమన్నారా ప్రసాద్, నీ కొంచెం నోటు దోలు ఎక్కువ, కొంచెం తగ్గించుకోరా బాబు. నిజం చెప్తే నోటుదోలు అంటావేంట్రా? లేదురా, నీకు నోటు దోలే. ఓరు ఇప్పుడు నువ్వు కాలు కట్ చేయలేదనుకో, ఊరొచ్చి మరి నీ నోట్లో 4 కట్ చేస్తా. యాదవా పెట్రా ఫోను. ఏంది రీడా? నాన్న, జాబ్ ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళి ఇప్పుడే రూమ్కి వెళ్తా ఉన్నా.
ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ చేయండి. రే ఆగరా. రే ఆగరా రే. ఎవడరా నువ్వు? అమ్మాయి బ్యాగ్ తీసుకొని పారిపోతున్నావు. అయినా దొబ్బేయాలంటే ఈ రోజులే కారో బైక్ దొబ్బేయాలి కానీ నువ్వేంట్రా చీప్గా చేతికి వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పారిపోతున్నావు? చిల్లరేదవా. హే దగ్గరకు వేసేస్తా. ఇంత దూరం వచ్చి జాగింగ్ చేసి వెళ్ళిపోనంట్రా. మర్యాదగా బ్యాగ్ చేసి వెళ్ళిపో, నీకే మంచిది. ఏయ్ హ్యాండ్ బ్యాగులు దుబ్బిడాలు, చైన్ దుబ్బిడాలు, ఏం పని రే? అన్నా 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 ఇదిగో అన్న బ్యాగు. అన్నా అన్న వదిలే అన్న పిల్ల వాళ్ళని. చాలా థ్యాంక్స్ అండి. అందులో నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, నా ఆఫీస్ ల్యాప్టాప్ అన్నీ అందులోనే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే అండి, నేను తెచ్చేసాగా. కూల్. ఏమైంది? అయ్యో చాలా పెద్ద దెబ్బ తగిలిందండి. నేను ఇక్కడే పక్క ఏరియాలో ఉంటానండి. కరెక్ట్గా మీరు ఆఫీస్ నుంచి వెళ్ళే టైంకి అండ్ వచ్చే టైంకి. ఎందుకు? ఆ టైంకేగా, మార్నింగ్ అండి. అవును, మీరేం జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబా? అంత లేదు. జాబ్ కోసం మా నాన్న ఊరి నుంచి పంపాడు. ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా. రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసి ఇదిగో జాబు. అవునా? పోనీ మా ఆఫీస్లో జాబ్ ఉంది, చేస్తారా? ఏం జాబు? సాఫ్ట్వేర్ జాబే. అబ్బో వద్దొద్దులేండి. ఎందుకు? నేనంత స్టడీ చేయలేదు, కోచింగ్ చేయలేదు. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇలా జాబ్స్ ట్రై చేస్తున్నా. అవునా? ఇంతకీ నీ పేరేంటి? ప్రసాద్. మరి మీ పేరేంటి? పల్లవి. ఓకే బాయ్ అండి, ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. పల్లవి గారు, ఇప్పటి వరకు నా అబ్జర్వేషన్లో మీ స్మైల్ చాలా బాగుందండి. ఓకే బాయ్. బాయ్. ఎస్, నువ్వు ఉన్నావు దేవుడా. బ్రో ఏంటి బ్రో ఇలా ఓపెన్ సౌండ్ పెట్టి, బడ్స్ అని బ్లూటూత్ అని ఇన్ని మార్కెట్లోకి వచ్చి ఉంటే ఇలా ఓపెన్ సౌండ్ పెట్టి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తారు? హాయ్ ప్రసాద్ గారు. హాయ్. మీకు ఒకటి చెప్పాలి. ఏంటది? కొద్ది రోజుల ముందు నుంచే చూస్తున్నా ఈ ఏరియాలో. రోజు కేఫ్లో మీకోసం వెయిట్ చేసిన మాట నిజమే. మీరంటే నాకు ఇష్టం అండి. ఎక్స్పెక్ట్ చేశా మీరు ఒకటి చెప్పాలన్నప్పుడే. అంటే ఏంటి ఇప్పుడు? ఈ 2 days పరిచయానికి మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలా? కొన్ని 2 weeks తీసుకో, లేదా 2 months తీసుకో, ఇంకా సరిపోకపోతే 2 years తీసుకో. అంతేగాని ఫైనల్గా అయితే నీ లైఫ్లో నన్ను ఫైనల్ చేయవా? అయ్యా అపవయ్యా బాబు, కొన్ని లవ్ మూవీస్లో హీరో చెప్పినట్టు చెప్తున్నావు. నువ్వే అంటున్నావు హీరోని, మరి నా లైఫ్లో నువ్వు హీరోయిన్ అవ్వలేవా? అన్ని రోజులు ఎందుకులే కానీ ఇప్పుడే చెప్తావు. ఆ రోజు దొంగ నుంచి నా బ్యాగ్ కాపాడు తెచ్చావు చూడు, అప్పుడే నచ్చేసావు. నీలాంటోడు నా పక్కన ఉంటే చాలా బాగుంటుంది. బాడీ గార్డ్ గానా?
అలా కాదు. మరి ఒక్క నిమిషం, మరి నాలో యాక్సెప్ట్ చేసినట్టేనా? హ్మ్. నీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కావట్లేదా? కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. అవునా, ఇప్పుడు అర్థం అవుతుందిలే. థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? మరి వాడి వల్లే కదా నాకు ఈ అవకాశం దక్కింది. ఎందుకంటే ఆ దొంగ సెట్ చేసింది నేను కదా. ఏంటి? షట్, టంగ్ స్లిప్ అయి నిజం చెప్పేశానే. అంటే ఒక దొంగని నా మీద వదిలావా నువ్వు? చలో, ఊరిని నిజంగా చేయి కట్ చేసావు కదరా, జస్ట్ బెదిరియమంటే వెళ్ళిపో. నువ్వు ఇలాంటి వాడని నాకు తెలియక కొన్ని క్షణాల ముందు నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చూడు. నాకు బుద్ధి లేదు. అది కాదు పళ్ళు, నీ మీద ఇష్టంతో అలా చేశాను. చాలా ఆపు. అలా అనక పళ్ళు, ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకున్నది? చేయవదులు. పల్లవి ప్లీజ్ అర్థం చేసుకో. మంచి ఉద్యోగం తెచ్చుకుని గొప్ప స్థాయిలో ఉండాలిరా ప్రసాద్. లేకపోతే నువ్వు కట్టుకున్న పెళ్ళం దగ్గర కూడా నీకు విలువ ఉండదు. అందరూ చెప్తానే ఉన్నారా, రోజు రోజుకి నీ నోటితో ఎక్కువైపోతుంది. నోటితో తగ్గించుకో అని. ఇప్పుడు ఏమైంది? అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఛా! నాన్న ప్రసాద్, నాన్న ఏమైంది నాన్న అలా మాట్లాడుతున్నావు? ఆరోగ్యం బాగుంటలేదురా. నేను ఇక పని చేయలేను. వయసు అయిపోతుంది కదరా. నువ్వేం కంగారు పడుకో. ఇక నుండి మన కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలరా. సరే, బయట ఉన్నట్టున్నావు, నువ్వు రూమ్కి వెళ్ళాక కాల చేద్దు కానీ. రే ప్రసాద్, నీ ఉద్యోగం సంగతి ఏమైందిరా? వచ్చేస్తున్నా తొందరలో వచ్చేస్తున్నా. నువ్వు తెచ్చుకుంటావురా. ఎప్పటికైనా నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావని ఆ నమ్మకం నాకుందిరా. ఇదిగా బయట ఎక్కువ తిరక్కరా. జాగ్రత్తగా ఉండు. ఉంటాను మరి. జాగ్రత్త. ఉద్యోగం కోసం సిటీకి వచ్చాను, అది వదిలేసి అమ్మాయి అని ప్రేమ పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతూ. ఏంటి నాన్న, నువ్వు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే నీ ఆరోగ్యం సంగతి ఏమవుతుందో. ఆ నమ్మకం పోగొట్టుకోకముందే నేను నిలబెట్టుకుంటానన్నా, నిలబెట్టుకుంటా. హలో, నాన్న, నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందిరా ప్రసాద్. ఇంకా హ్యాపీగా పర్మనెంట్గా రెస్ట్ తీసుకున్నా. నాకు జాబ్ వచ్చేసింది. అవునారా? నెలకి 50,000 జీతం. చాలా ఆనందంగా ఉందిరా ప్రసాద్. ఏమా, మనవాడు ఉద్యోగం కొట్టేశాడు. తప్పుదారిలో పడిన మన ప్రసాదు తన తప్పు తెలుసుకొని తనలో తానే కృంగి కృషించి తన కుటుంబం తన మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోకముందే నిలబెట్టుకొని తన లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ సెట్.